2025 జనవరి తర్వాత బేసిక్గా కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, కాల్స్ పెరుగుతాయి. సో ఎవరికి పెరుగుతాయి అంటే ఏ టెక్నాలజీ అయితే ఎక్కువగా గ్రోత్ ఉందో అది ఎంచుకోవాలి. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, సో ఐటీ అంతే, ఎవ్రీడే లెర్నింగ్, ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీకు ఇండియాలో సపోజ్ మీరు యూకే 1 year కోర్స్కి వచ్చి పిహెచ్డబ్ల్యూలో 2 years ఉండి జాబ్ చేద్దాం అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కదా. సో మీకు అక్కడ సపోజ్కు మీకు అక్కడ ఒక మెయిన్ ఫ్రేమ్ లాంటి ఓల్డ్ అంటే ట్రెడిషనల్ టెక్నాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. బట్ నువ్వు దానిపైన ఇక్కడికి వస్తే కాల్స్ ఉండవు. నువ్వు అక్కడ చేసినా సరే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నీ కోర్స్ ఏదైతే చేస్తున్నావో 1 year కోర్సు, అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ అడాప్ట్ అవ్వాలి. ఏ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వాలి? ఏఐ కోర్సెస్, మెషిన్ లెర్నింగ్ అండ్ జావా అండ్ డెవాప్స్, సేల్స్ ఫోర్స్, డెవాప్స్లో డిఫరెంట్, ఇట్లాంటి వాటికి అన్నిటికీ గ్రోత్ ఉంది అనమాట. మెయిన్గా ఏఐ కోర్సెస్కి ఫ్యూచర్ అంతా ఏఐ కోర్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఏఐలో ఏ టెక్నాలజీస్ నేర్చుకో అదొక వీడియో చేస్తాను నేను. ఆ టెక్నాలజీస్ ఏవైతే ఇక్కడ యూకేలో ఉన్నాయో అండ్ ఓవరాల్లో కూడా ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్నాయో అవి, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఇక్కడ తెలుస్తుంది.